ఇళ్లలో నివసించకుంటే వెనక్కే 19,000 మందికి రెండోసారి తాఖీదులు. గ్రేటర్ హైదరాబాద్ లో పేదలకు కేటాయించిన డబుల్ ఇళ్లలో నివసించని లబ్ధిదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను వెనక్కి తీసుకోనుంది. ఇప్పటికే వారికి 2 సార్లు తాఖీదులు ఇవ్వగా స్పందించలేదు. మూడోసారి తాఖీదులు జారీ చేసి వాటికి కూడా స్పందించకపోతే వారి పేర్లను తొలగించనున్నారు. వాస్తవానికి నగరం శివారు ప్రాంతంలోని 19 ప్రాంతాల్లో ఇళ్ల సముదాయాలను 2 నెలల క్రితం అధికారులు తనిఖీలు నిర్వహించగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన లబ్ధిదారులు 19,000 మంది నివసించడం లేదని గుర్తించారు. వెంటనే ఇళ్లలోకి చేరాలని వారికి అప్పుడే తాకీదులు ఇచ్చారు. వారు పట్టించుకోవడంతో అతి రోజుల క్రితం రెండోసారి తాకీదులు జారీ చేశారు. నామమాత్రంగా కూడా స్పందించకపోవడంతో తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ పరిధిలో నివసిస్తున్న పేదలకు నగరం శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో 2023 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం 90,000 ఇళ్లను కేటాయించింది. మౌలిక సదుపాయాలు, సరైన రవాణా సౌకర్యాలు లేవంటూ 40% మంది వాటిలో చేరలేదు. సో ఇదైతే ఉందో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైతే కేటాయించారో లబ్ధిదారులకి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే కేటాయించారో ఆ సర్వే చేస్తే మేడ్చల్, రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాలకు చెందిన 19,000 మంది లబ్ధిదారులు ఏదైతే ఇల్లు వాళ్ళకి కేటాయించారో ఆ ఇళ్లలో వాళ్ళు ఉండలేరంట. సో ఒకటోసారి నోటీస్ ఇచ్చిర్రంట, మీరు వచ్చి ఉండాలి లేకపోతే తీసుకుంటాం, బాగుండదు, ఇది మీకు కావాలంటే మీరు పేదోళ్ళంటే మేము ఇచ్చాం, కానీ మీరేంది ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉంటలేరు, మీకు అవసరం లేకుంటే వెళ్ళిపోండి అని నోటీసులు ఇచ్చిర్రంట. మళ్ళీ ఫస్ట్ నోటీస్ కి స్పందించలేదు, సెకండ్ నోటీస్ కూడా ఇచ్చిర్రు, దానికి కూడా స్పందించలేదు, నామమాత్రంగా కూడా స్పందించలేదు. ఇప్పుడు మూడోసారి నోటీసులు ఇస్తారంట, దానికి కూడా స్పందించకపోతే వెనక్కి తీసుకుంటారంట ఇల్లు. మళ్ళీ చూసుకోండి ఎవరెవరికి ఇల్లు వచ్చాయో, మళ్ళా ఎంక్వైరీ కూడా చేయండి మీరు. గవర్నమెంట్ ని నేను ఏదైతే పర్టికులర్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలా ఇల్లు వచ్చిన వాళ్ళకు కూడా ఇల్లు ఉన్నాయి, ఆడ లాటరీ పద్ధతిలో తీశారు, ఎంక్వైరీ ఏం చేయలేదు. ఎంక్వైరీ చేసిన తర్వాత లాటరీలో పేరు వేసినాం, అది వేసినాం, ఇది చేసినాం అని చెప్పిర్రు, కానీ నిజంగా వెరిఫికేషన్ చేస్తే చాలా మందికి ఇల్లు ఉన్న వాళ్ళకి అక్కడ ఇల్లు కేటాయించడం జరిగింది. సో అవన్నీ వెలికి తీస్తే నిజమైన పేదవారు ఎవరైతే ఉంటారో, నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆ ఇల్లు కేటాయించబడతాయి. సో ఇదేదో ప్రక్రియ మంచిగా తొందరగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నా.